నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. ప్రభుత్వ సహకారాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. కలకత్తాలో పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. జనసేన చింతలపూడి ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య డిమాండ్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తలపెట్టిన సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి. మెగా అభిమానుల విజ్ఞప్తి. ఉపాధి హామీ పనుల్లో మన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం అమలుపై రాష్ట్ర సచివాలయం నుంచి అధికారులతో ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఆర్థిక సంవత్సరంలో గ్రామాలలో చేపట్టబోయే ఉపాధి హామీ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, తీర్మానాల కోసం ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించబోతున్నామన్నారు. మునిపెన్నుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు జరిగే ఈ గ్రామ సభల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఒకే రోజు ఈ గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ విద్య ఎంతో ముఖ్యమైనదని, కావున ఇంటర్మీడియట్ విద్యార్థులు కష్టపడి చదవాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచించారు. చింతలపూడిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడారంగంలో కూడా ప్రావీణ్యం పొందాలన్నారు. అనంతరం ఎమ్మెల్యేను కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పక్కల వెంకటేశ్వరరావు, కొత్తపూడి శేషగిరిరావు, చిట్లూరి ధర్మరాజు, తూము విజయ్ కుమార్, శ్రీరంగ కృష్ణప్రసాద్, తోట నారాయణ తదితరులు పాల్గొన్నారు. మానవతావాది శ్రీ రోషన్ కుమార్ గారికి, అలాగే మా కాలేజీ తరఫున, కాలేజీ యాజమాన్యం తరఫున, కాలేజీ స్టాఫ్ తరఫున మీకు సదా రుణపడి ఉంటాం సార్. మనందరం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. లాస్ట్ 5 years
గవర్నమెంట్ చేయింది. మరి కొత్తగా వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ మరి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ఇనిషియేటివ్ తోటి అప్రాక్సిమేట్లీ 10 crores తోటి ఈ యొక్క బుక్స్ కానివ్వండి, కిట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది. 10 కోట్ల రూపాయలు వెచ్చించి మరి మీ యొక్క భవిష్యత్తుకి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎంత చిత్తశుద్ధితోటి ప్రోగ్రామ్ చేస్తున్నారో మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఈ రోజున ఇంటర్మీడియట్ స్టేజ్ లో మీరు ఉన్నారు, అంటే క్రూషల్ ఇంటర్సెక్షన్ లో మీరు ఉన్నారు. సో ఈదర్ యూ టేక్ నార్త్, యూ టేక్ సౌత్, ఆర్ యూ గో వెస్ట్, ఆర్ యూ గో ఈస్ట్. సో మధ్యలో ఉన్నారు మీరు. మీ కెరీర్లో ఇది చాలా క్రూషల్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇది. ఎందుకంటే ఇక నుంచి జర్నీ కొంచెం మీకు ఛాలెంజ్గా ఉండొచ్చు, టఫ్గా ఉండొచ్చు. బట్ అగైన్ ఎండ్ రిజల్ట్ మీరు కష్టపడి చదివి ఉంటే ఎండ్ రిజల్ట్ రివార్డింగ్గా ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకొని మీరు అకాడమిక్స్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ మీద మీరు ఫోకస్ చేయండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే రేపు పొద్దున మీరు లోన్లీగా ఉన్నప్పుడు లేదా మూడ్ బాగాలేనప్పుడు మీరు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నారనుకోండి, గిటార్ కానీ ఏదైనా కానీ ప్లే చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో నేను మరి కాలేజ్ మేనేజ్మెంట్ కూడా చెప్తున్నా ఏంటంటే స్టూడెంట్స్ని మరి ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను. కలకత్తాలో పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన చింతలపూడి ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలోనే మహిళలపై అత్యాచారాలు అరికట్టాలని గ్రామదేవత గంగానమ్మను పలువురు మహిళలు వేడుకున్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి, జనసేన నాయకురాలు గురుజు ఉమామహేశ్వరి, డి రాజీలతో కలిసి ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. కలకత్తాలో పీజీ వైద్య విద్యార్థిని ఘటన జరిగి 13 రోజులు కావస్తున్నప్పటికీ నిందితులపై ఇంకా చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. తక్షణమే ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, నాయకులు చింతల నాని, కోసూరి కనక మహాలక్ష్మి, షేక్ హసీనా, వలవల మేరీ సుశీల, బాదరాల నరేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో కలకత్తాలో జూనియర్ డాక్టర్ ని అమానవీయ పరిస్థితుల్లో ఆమెని హత్య చేయటం జరిగింది దుండగులు. ఆమె హత్యని ప్రభుత్వం గాని పోలీసు వ్యవస్థ గాని తప్పుదో పట్టించడానికి అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ సంఘటనని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడానికి మేమందరం కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు కలకత్తాలో ఇలాంటి అఘాయిత్యం జరిగి 13 రోజులైంది. 13 రోజుల్లో కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు. మహిళా సీఎం ఉన్న రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గం జరగటం, రేపు మాకు కలకత్తా కాళీ ఉత్సవాలు కూడా జరుపుకునే రాష్ట్రంలో ఆ రాష్ట్ర దేవత కాళీమాత, అలాంటి కలకత్తాలో పశ్చిమ బెంగాల్లో ఇలాంటి దుర్మార్గం జరగటం చాలా శోచనీయం, చాలా అన్యాయం, అక్రమం, ఘోరం. మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా మహిళలకి స్వతంత్రం రాలేదని మరొకసారి రుజువైంది. మొన్న మరి కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ మౌమిత అనే ఆవిడ హత్యే దీనికి ఒక ఎగ్జాంపుల్ అని మనం అనుకోవాలి. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా చట్టాల్లోనూ వ్యవస్థల్లోనూ మార్పు రాకపోవడం, ఇంకా ఇలాంటి సంఘటనలు జరగటం, ఎంత దీనమైన పరిస్థితుల్లో మన దేశం ఉన్నదనేది మనకు అర్థమవుతుంది. కలకత్తాలో జరిగిన ఈ దారుణానికి నిజంగా ప్రతి స్త్రీ కూడా చాలా అంటే చాలా అసలు అవమానకరమైన విషయం. అసలు ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని న్యాయస్థానాలు వచ్చినా మహిళకు మాత్రం సరైన న్యాయం జరగట్లేదు. ఈమె విషయంలో ఎంతమంది అయితే నిందితులు ఉన్నారో వారందరినీ పోలీసు వారు ఇది చేసి కంపల్సరిగా నా మనసులో ఉన్న విషయం చెప్తున్నాను, ఎన్కౌంటర్ చేసి ప్రతి ఒక్కరికి ఇంకో రెండోసారి ఇటువంటి విషయం చేయాలంటే వాళ్ళ ప్రాణాలు
పోతాయనే భయం మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్క మృగానికి, నరమృగానికి, మగాడికి కలగాలి. స్త్రీకి అయితే సరైన రక్షణ లేదు. సరైన రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రముఖ సినీ నటుడు పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తలపెట్టిన సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెగా అభిమానులు కోరారు. ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, అభిమాన సంఘ నాయకులు మద్దాల ప్రసాద్, చింతల నాని, ఉక్కుర్తి సీతారాములు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అదేవిధంగా రక్తదాన శిబిరం కూడా నిర్వహిస్తామన్నారు. వీటితో పాటుగా మరెన్నో కార్యక్రమాలను రూపొందించామన్నారు. కావున చిరంజీవి అభిమానులతో పాటుగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల శెట్టి రవి, కాసుగాని రామారావు, మద్దిపాటి శ్రీను, దొండపాటి పుల్లారావు, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు ఆంజనేయ స్వామికి పూజలు జరిపించుకుని అలాగే అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 22 కార్యక్రమాల్లో సందర్భంగా మరి ఈ రోజు పాంప్లెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి 22వ తారీఖు మెగా బ్లడ్ క్యాంపు, అలాగే మెడికల్ క్యాంపు, ఇంకా వివిధ కార్యక్రమాలు 22వ తారీఖు మంగళవారం నాడు పాత బస్ స్టాండ్ దగ్గర ఎంబీ సోషల్ క్లబ్ నందు కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం జరుగుద్ది. ఈరోజు మన అందరి అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా పాంప్లెట్ విడుదల చేసుకోవడం జరిగింది. 22వ తారీఖున గురువారం నాడు జరిగే పుట్టినరోజు వేడుకల్లో అభిమానులందరూ కూడా పాల్గొని, అదేవిధంగా ఆ రోజు జరిగే మెగా రక్తదాన శిబిరము, అదేవిధంగా మెడికల్ క్యాంపు, ఈ రెండింటిని కూడా అందరూ ఉపయోగించుకుని రక్తదానం చేసేవారు రక్తదానం చేయాలి. అదేవిధంగా మెడికల్ క్యాంపులో చెకప్లు చేయించుకునేవారు అందరూ కూడా చెకప్లు చేయించుకుని మీరందరూ కూడా లబ్ధి పొందుతారని చిరంజీవి అభిమానులందరి తరఫున కూడా మేము హృదయపూర్వకంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. మా అందరి ప్రత్యక్ష దైవమైన మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా కన్నుల పండుగగా జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ రోజున మా ఇష్టదైవం అయిన శ్రీ ఆంజనేయ స్వామి దగ్గర తమలపాకు పూజ చేసి చిరంజీవి గారికి అంతా మంచి జరగాలని, ఆగస్టు 22 లక్షవారం నాడు ఆయన పుట్టినరోజు రోజున మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా మా చిరంజీవి అందరి తరఫున కోరుకుంటూ, మా చిరంజీవి గారు మాకు నేర్పింది ఏంటంటే ఈ సమాజంలో మాకంటూ అందరూ వ్యక్తిగతంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నా సరే చిరంజీవి గారి ఐడెంటిటీ మా అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడింది. ఆ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ చేయడం వల్ల, మాకు ఆ సేవా కార్యక్రమాలు చేయడం వల్లే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే మేము చిరంజీవి గారి అభిమానం అని గర్వంగా చెప్పుకునే విధంగా మమ్మల్ని మంచి మార్గంలో నడిపించిన మా దైవం చిరంజీవి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆగస్టు 22న మన మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవంలో భాగంగా ఈ రోజు మంగళవారం మన కొత్తపేట అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే రేపు అనగా 21వ తారీఖున మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే 22వ తారీఖున మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిన సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలను అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ డిమాండ్ చేశారు. కలకత్తా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనను ఖండిస్తూ జంగారెడ్డిగూడెంలో పీఓడబ్ల్యూ, పీడీఎస్యు, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యు నాయకులు బన్నె వినోదులతో కలిసి కేవీ రమణ మీడియాతో మాట్లాడారు. కలకత్తాలో పీజీ వైద్య విద్యార్థినిపై కొంతమంది అత్యాచారానికి పాల్పడి హతమార్చడం ఎంతో దారుణమైన ఘటన అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన అందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కె రామలక్ష్మి, మంచిలి రాజు, గంపల శ్రీను, ఎండ్రపాటి శ్రీను, కొత్తూరి నాగు, కంకిపాటి అంజీపీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ పీఓడబ్ల్యూ, పీడీఎస్, ఐఎఫ్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ నెల 13వ తారీఖున కలకత్తాలో డాక్టర్పై అక్కడ అఘాయిత్యం జరిగింది.
చాలా భయంకరంగా హింసించి అత్యాచారం చేసి ఆ డాక్టర్ని చంపారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అనేక అత్యాచారాలు దేశంలో జరుగుతున్నాయి. నిన్న ఏలూరులో జరిగింది. ఈ రాత్రి నోయిడాలో అనేక ప్రాంతాల్లో అత్యాచారాలు జరిగినాయి. మనం డెహ్రాడూన్ మిలిటరీ ట్రైనింగ్, పోలీస్ ట్రైనింగ్ అయ్యే ప్రాంతంలో కూడా నిన్న అర్ధరాత్రి ఒక మైనర్ బాలికను, 15 సంవత్సరాల బాలికను బస్సులో 5గురు దుర్మార్గంగా అత్యాచారం చేశారు. చిన్న పిల్లలపై అత్యాచారం చేస్తున్నారు. వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి ప్రోగ్రాంని ప్రభుత్వాలు చేపట్టినప్పుడే ఈ అత్యాచారం నిరోధించగలుగుతాయి. ఈ మన అనేక రకాల చట్టాలు జరిగినప్పటికీ ఇవి ఆగట్లేదు. వాటిని అరికట్టే విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో పీడీఎస్ఏ, ఐఎఫ్టీఎఫ్, పీఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో కలకత్తా మహానగరంలో జూనియర్ డాక్టర్పై, పీజీ విద్యార్థులపై అత్యంత దారుణంగా కర్కశంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో నిర్భయ చట్టం, దిశ చట్టం, పోక్సో చట్టాలు ఉన్నప్పటికీ రోజు రోజుకి ఆ మహిళలపై, బాలికలపై అత్యాచారం పెరిగిపోతున్నాయి. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బాలికలకు, మహిళలకు రక్షణ కల్పించాలని, ఏదైతే కలకత్తా మహానగరంలో జరిగినటువంటి డాక్టర్ పై ఆ దోషులను కఠినంగా శిక్షించాలి. అత్యంత దారుణంగా చేసినటువంటి వ్యక్తులను అవసరమైతే ఖచ్చితంగా ఉరి తీయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్.
DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై ది ఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పరిశ్రమల ఏర్పాటుకు ఏలూరు జిల్లా ఎంతో అనువైన ప్రాంతమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పాల్గొని పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఐటీ ప్రాజెక్టుల ఏర్పాట్లు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పరంగా రాయితీలు అందించాలన్నారు. 2024-29 ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం ముసాయిదీలో పొందుపరచాల్సిన అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం GMV ఆదిశేషు, APIAC జోనల్ మేనేజర్ కె బాబ్జీ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరూ అయిపోయిందా? ఎవ్రీబడీ హస్ రేజ్డ్ దేర్ వాయిస్ ప్లీజ్. సర్ మేడం ఇది 75 ఇండస్ట్రీస్ ఆల్రెడీ తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మద్ది క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కూరగంటి రంగారావు ఉన్నారు. గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూగమూర్తిగా కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సదనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. ఇరువురు వేద పండితులు అనగా శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు యథావిధిగా వేదపట్నం చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వివిధ పూజా కార్యక్రమాలు అన్నీ జరుపుకుంటున్నారు. అర్చక స్వాములు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజలు, వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసా కూడా జరుగుతుంది. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో IFTU ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆఫీస్ బారర్ల సమావేశం KV రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బద్దా వెంకట్రావు మాట్లాడుతూ గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేయాలన్నారు. అంతేకాకుండా ఇసుక సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో పి నాగేశ్వరరావు, వరప్రసాద్, ఎర్ర శ్రీను, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆఫీస్ కార్యాలయ సమావేశం జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో
భవన నిర్మాణ కార్మికులు లేబర్ ఆఫీస్లో 1,36,520 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రికార్డెడ్గా. ఆ నిర్మాణ రంగ కార్మికులకు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఈ మా ప్రభుత్వాన్ని నెగ్గిస్తే ఈ భవన నిర్మాణ కార్మికులు 33 రకాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి నిర్మాణ రంగ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులను రిలీజ్ చేస్తాం, అందిస్తాం కార్మికుల కుటుంబాలకు అని చెప్పేసి బహిరంగంగా కార్మిక వర్గానికి హామీ ఇచ్చారు. కానీ హామీ 4 నెలలైన ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆ యొక్క అమలు కావాలని నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మొత్తం భవన నిర్మాణ కార్మికుల యొక్క అందరిని ఐక్యం చేసి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయ అధ్యాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ బమ్మిడిపాటి వెంకటలక్ష్మి నారాయణ శర్మ దర్శించుకున్నారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా సోమవారం రాత్రి చండీ పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం జరిగే కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం ఆయనను ఆలయ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాడిశెట్టి సత్యనారాయణ, బాలచిట్టెమ్మ, వెల్డింగ్ రంగజ్యోతి, ఎర్ర నాగేశ్వరరావు, సత్య తదితరులు పాల్గొన్నారు. రేపు శుక్రవారం పొద్దున్న 8 గంటలకి జంగారెడ్డిగూడెంలో వెంచేస్తున్న శ్రీ 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 ముత్యాలమ్మ వారికి అభిషేకాలు, అలాగే కుంకుమార్చనలు, సాయంత్రం నక్షత్రహారతి జరిపిస్తారు కనుక జరుగుతున్నాయి కనుక అని చెప్పి చక్కగా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ అభిషేకాల్లో, ఈ కుంకుమార్చనలో, సాయంత్రం నక్షత్రహారతిలో పాల్గొని అమ్మవారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి అనుగ్రహం భక్తులందరూ కూడా కోరాలని, భక్తులు పొందాలని కోరుతున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను నిరసిస్తూ ఈ నెల 21వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని మాలల ఐక్యవేదిక ప్రతినిధి తొర్లపాటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో మాల కులస్తులకు ఎంతో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చామన్నారు. కావున ఈ బంద్లో మాల కులస్తులతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రేపు ఏదైతే 21వ తారీఖున భారత బంద్ ఉందో మరి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా ఎవరైతే మరి మాల కులస్తులు ఉన్నారో మీరు ఒక్కసారి స్పందించాలి. ఈ బంద్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి, పాల్గొనాలి. అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి వ్యాపారాలు చేసుకున్న వారికి మేము ఎంతో సహకారం చేస్తూ ఉన్నాం. విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా మరి దీనికి స్పందించాలి. రేపొద్దున సెలవు ప్రకటించాలి. బంధుని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మాల సోదరుడు ఉత్తేజం చెందాలి. ఎందుకంటే భావి భవిష్యత్ తరాలు చాలా తీవ్రంగా నష్టపోయే పరిస్థితుల్లో మరి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై మరి ఈ రకంగా చేయడం అన్నది, తీర్పు ఇవ్వడం అన్నది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాల సోదరులు గమనించాలి. జంగారెడ్డిగూడెం పరిసర ఉన్న ప్రాంతాల్లో మాల సోదరులంతా కూడా ఒక ఏకతాటిపై రావాలి. మాలల ఐక్యవేదిక వర్ధిల్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే బంద్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పలువురు ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. కలకత్తాలో పీజీ వైద్య విద్యార్థిని ఘటన నిరసిస్తూ చింతలపూడిలో సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరికి ట్రాన్స్జెండర్లు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లు మాట్లాడుతూ కలకత్తాలో పీజీ వైద్య విద్యార్థిని అత్యాచారం చేసి హతమార్చిన ఘటన ఎంతో బాధాకరమన్నారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. అంతేకాకుండా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి కేసుల్లో నిందితులను క్షమిస్తే ఇలాంటి ఘటనలు మరిన్ని జరుగుతాయన్నారు. కావున అత్యంత పారదర్శకంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. ఒక నిర్భయ చట్టాలు ఇంకా ఎన్నో చట్టాలు వచ్చినా కానీ మన భారతదేశంలో ఇంకా స్వతంత్రం వచ్చిందని మనం గొప్పగా చెప్పుకొని స్వతంత్ర వేడుకలు చేసుకోవడం తప్ప స్వేచ్ఛగా ఒక మహిళ స్వేచ్ఛగా ప్రశాంతంగా బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందనే ప్రశాంతత, స్వతంత్రం అనేది మనకు కనిపించట్లేదు. ఎన్నో చట్టాలు వచ్చాయి, ఆ చట్టాలు మరి పేరుకు వరకే వర్తిస్తున్నాయి. ఆ చట్టాలను న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇతర దేశాలలో ఇలాంటివి ఎక్కడ జరిగినా తక్షణమే వాటికి శిక్షలు అనేటివి చేస్తారు. మన దేశంలో ఇంతవరకు అలాంటివి ఎక్కడ జరగట్లేదు. ఈ చట్టాలను మార్చి కొత్త చట్టాలు తెస్తే బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఒక్కరితోనే కాదు, ఇలాంటి మహిళలు ఇంకా మన మహిళా సోదరులు, అక్క, చెల్లి ప్రతి ఒక్కరు మన మహిళా సోదరులందరినీ ఇక నుండైనా మనం కాపాడుకోవడం మన ధర్మంగా వ్యవహరించి మన ధర్మశాసనానికి ఒకటే నా తరపు నుండి చెప్పేది, మనందరి తరపు నుండి చెప్తున్నది ఒకటే, ఇకనైనా చట్టాలను తక్షణమే శిక్షించాలి. ఆ శిక్షకు అర్హులైన వాళ్ళని తక్షణమే చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇంకా ఇలాంటి అరాచకాలకు మనము దారి తీసినట్టయితుంది శిక్షించకపోతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. ప్రభుత్వ సహకారాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. కలకత్తాలో పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. జనసేన చింతలపూడి ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య డిమాండ్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తలపెట్టిన సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి. మెగా అభిమానుల విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.